బంధం కొద్ది కాలమే, కానీ బాధ్యత మనం ఉన్నంత కాలం ఉంటుంది. ఏమండి? బంధం కొద్ది కాలమే. భార్య భర్త ఒకేసారి కాలం ముగించరు కదా, తల్లి తండ్రి ఒకేసారి కాలం ముగించరు కదా, తోబుట్టులు ఒకేసారి. ఇప్పుడు దేవుని సన్నిధిలో బాధ్యత బాధ్యత బాధ్యత. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకండి? ఎక్కడి దాకా ఎందుకు? అవే లెక్క ఉంది కదా. మన ముందే కదా మొన్న వెంకటేష్ అన్న గారు ఆయన కాలాన్ని ముగించుకొని ప్రభురాజ్యానికి చేరారు. కానీ అన్నవాళ్ళ అమ్మ ఇంకా సజీవురాలుగా ఉంది. ఇప్పుడు నీ కొడుకే లేడుగా, నీతో నాకేం పని అని అనగలదా? భర్త బంధం లేదు ఆవిడికి, కానీ అత్తమ్మ అనే ఒక బాధ్యత చెప్పరేంటండి? ఈరోజు వరకు కూడా మంచి మనస్సాక్షితో చెప్తాను నేను ఆవిడని గూర్చి. వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఆవిడకే ఇంట్లో ఉన్న ప్రతి ఆర్థిక వనరుల యొక్క విలువను ఆవిడకే అప్పగించేవాళ్ళు. ఈరోజు కూడా ఇంట్లోకి ఏం కావాలన్నా కూడా వీళ్ళ నానమ్మే తీసుకొస్తుంది. డబ్బులు ఇస్తేనే తేవాలి వీళ్ళ నానమ్మ. ఇప్పుడు ఆవిడ ఈరోజు పని చేయించుకుంటున్నా, చిన్నపిల్లలు పని చేసుకుంటున్నా, వాళ్ళ నానమ్మని దాటి వాళ్ళు పోలేరు. బాధ్యత బాధ్యత. అది మనకంటే ఒక పెద్దది ఉంది ఇంట్లో. ఆలోచన చేయండి మీరు. నేను చెప్తాను గుండెల మీద చేసుకొని, నేను ఎప్పుడు ఆ ఇంట్లో పోయి ప్రార్థన చేసినా నాకు కానుక తెచ్చి ఇచ్చేది ముసలమ్మే. వీళ్ళు ఎప్పుడు నా చేతిలో కానుక పెట్టిన వాళ్ళు కాదు. అంటే తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అంటే అధికారం చెలాయించడం అని కాదు, బాధ్యత. ఇంట్లో ఒక పెద్దది ఉంది, ఆమె మాట వినాలి, లోబడాలి లోబడాలి. చక్కగా ఆయన ఉన్నా ఆయన లేకపోయినా వెంకటేష్ అన్న గారు ఆమెకు అంత ఆహారం పెట్టుకుంటున్నారు, పోషించుకుంటున్నారు, ఆమె కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు. మొన్న అడుగుతున్నారు వీళ్ళు కూడా, కొంచెం ఆరోగ్యంగా ఉండేటట్లు బాగా ప్రార్థన చేయండి అన్న నానమ్మ కొరకు పిల్లలు. ఎందుకంటే పెద్ద దిక్కు ఇంట్లో ఆవిడే పెద్ద దిక్కు. మాట మంతికైనా ఏదైనా చెప్పడానికైనా ఉండాలైనా దేనైనా మాకు ఆవిడే పెద్ద. ఆవిడ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్న అని చెప్తున్నారు పిల్లలు మొన్న. వాస్తవమే కదా. బాధ్యత అది, బాధ్యత. బంధం తెగిపోయింది, భార్యాభర్తల బంధం తెగిపోయింది, కానీ తల్లి కుమారుల బంధం వీళ్ళకుంది. కానీ ఆ ఇంటికి అసలు ఇక ఏ పని లేదన్నట్టుకున్నట్లే. బాధ్యత నెరవేర్పు. అట్ ద సేమ్ టైం రూతమ్మ కూడా బాధ్యత నెరవేర్చడానికి వచ్చింది, బంధాన్ని పక్కన పెట్టింది, దేవుని సన్నిధిలో నిలబడింది. ఒకవేళ తానంతట తాను వెళ్ళి వేరొక బంధాన్ని కలుపుకుంటే తన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉండేదో లేదో నాకు తెలియదు. కానీ ఆమె దేవుని సన్నిధిలో బాధ్యత నెరవేర్చిన తరువాత బోయాజుతో బంధం కలుపుకోవడం ద్వారా ప్రపంచము జీవించినంత కాలం రూతమ్మ చరిత్ర ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రకటన చేయబడుతూనే ఉంటుంది. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను దండం పెట్టి కోరుకుంటున్నాను తల్లి మిమ్మల్ని, ఈ మాటలు విన్న తర్వాత కూడా మీ బాధ్యత గుర్తెరకపోతే ఇక మిమ్మల్ని మేమేమీ చేయలేము, ఏమీ చేయలేము. బంధం కొరకు కాదు, బాధ్యత కొరకే బంధం. ఆ కుటుంబం ఉంటుంది, ఈ కుటుంబం ఉంటుంది. నాకు ఒక సంతృప్తి ఉంటుంది. ఏంటో తెలిసిన, వీళ్ళ నాన్నగారు ముగింపు దినాలని, అసలు ఆయన ప్రభునందు నిద్రిస్తారని మేము అనుకోలే. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇక్కడ స్టంట్ వేయించాం, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ స్టంట్ వేయించే ముందు నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి అది భోజనం పట్టుకుపోయాను. 2 చపాతీ అంత పప్పు ఏమో పట్టుకుపోయాను. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పెట్టుకోవచ్చు, వీళ్ళని పిలిస్తే వీళ్ళు పెడతారు. నేను ఆయనకు తినిపిస్తుంటే కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు అక్కడ. దాని మీద పడ్డారో, చేసించారు కదా, ఆపరేషన్ చేసించారు, స్టంట్ వేసారు, కదలకూడదు. ఆ చపాతీ తీసి వారికి తినిపిస్తున్నాను, నేను తినిపిస్తున్నాను. నాకు సంతృప్తి, ఎందుకంటే వారుంటే ఇంకా బాధ్యతగా చూసుకునేవాళ్ళం. ఆ చిన్న అవకాశమైనా కూడా ఈ జీవితంలో ఆ బాధ్యతను నెరవేర్చేదానికి వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేంత వరకు కూడా ఆయన తినిపించుకున్నాడు. వాళ్ళకుంది ఆ బాధ్యత. కానీ నన్ను ఆ ఇంట్లోకి చేర్చాడు. నాకంటూ ఒక బాధ్యత ఉంది. గమనించాలి మనం దేవుని వాక్యాన్ని, తప్పిపోకూడదు. మనం ఒక అన్యురాలు మనకు పాఠం నేర్పుతుంటే ఆత్మీయులమైన మనం ఎంత నేర్చుకోవాలి? మనం ఎంత నేర్చుకోవాలి ఈ రోజున?
ముసలోళ్ళు అయిన తర్వాత ఉమ్మేస్తారండి ఇళ్ళల్లో. తుడిచేయి, ఆరోగ్యంగా ఉన్నాక ఏమైంది నీకు? టాయిలెట్ పోస్తారండి, పట్టు ఏమవుతుంది? పట్టు ఏమవుతుంది? అంత మాత్రాన వాళ్ళని విడిచిపెట్టి వస్తావా? అంత మాత్రాన వాళ్ళని దూరపరుస్తామా? బాధ్యతను మర్చిపోతామా? బాధ్యత మర్చిపోతామా? మా అమ్మమ్మ గారికి రెండు కాళ్ళు మూలబడి మంచాన కూర్చుంటే ఆ మంచంలో ఒక టబ్బు పెట్టి లేదంటే ఒక న్యూస్ పేపర్ పెడితే ఆ న్యూస్ పేపర్లో ఆమె మోషన్ పోతే మడిచి నేను తీసుకెళ్ళేసేవాడిని. మా నాన్నగారు తీసుకెళ్ళేవాడే. నలుగురు పిల్లలు 6 పిల్లలు ఉన్నారు ఆమె కడుపున. తీయొచ్చు కదా మోషన్ అండి. ఆ న్యూస్ పేపర్ పెడితే ఆ మంచంలోనే ఉండేది. తర్వాత మా నాన్నగారు ఇట్లా చేతుల మీద ఎత్తుకెళ్తే మా అమ్మ వాష్రూమ్కి వెళ్ళి ఆమెకు వాష్రూమ్ గడికి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేది. బాధ్యత అంతే. బాధ్యత యోచించాలి మనం. పేరుకు క్రైస్తవులమే కాదు, క్రియలలో ఏది దైవత్వం? యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వెందుకు వెతుకుతావమ్మా? నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి కదా. నా తండ్రి సన్నిధి నాకు ముఖ్యం కదా. నా దేవుని సన్నిధి నాకు ముఖ్యం కదా. నా తండ్రి ఎందుకు పంపాడు? ఆ బాధ్యత నేను నెరవేర్చాలి కదా అన్నాడు. బాధ్యత నెరవేర్చి తండ్రికి ఒక మాట చెప్పాడు, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి తిని. ఇది ఒక అన్యురాలు నేర్పే పాఠం. 5 నిమిషాల్లో నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. శాంసన్ బాధ్యత ఏమిటో, శాంసన్ ఏ బంధం కొరకు పరిగెత్తాడు, ఒక 2 మాటలు చదివిస్తాను. వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయమా 14వ అధ్యాయమా? రండి. న్యాయాధిపతుల గ్రంథం. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఏ అధ్యాయంలో ఆయన జననం? 13వ అధ్యాయం. ఎందుకు జన్మించాడనేది దేవుని సన్నిధిలో మీకు ఒక మాట చదివితే, ఆయన బాధ్యత ఏమిటో నేను మీకు ఒక మాట చదివిస్తాను. 13వ అధ్యాయంలో ఆయన చరిత్ర చక్కగా గ్రంథస్థం చేయబడి ఉంది. రండి ఆ మాటను చదివిస్తాను. 5వ వాక్యం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని. ఆయన బాధ్యత చెప్తున్నాడు దేవుని దూత. చూడండి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు అనగా వ్రతము. కింద ఫుట్ నోట్లో వ్రతం అని ఉంటుంది. వ్రతపుత్రుడిగా ఉంటాడు. ఎందుకంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడం ఆయన బాధ్యత. ఏంటండి? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి చెప్పండి ఇశ్రాయేలీల్ని. అప్పటికే ఇశ్రాయేలీలందరూ మగ్గిపోతున్నారు. కానీ ఈయన బాధ్యతను మర్చి 14వ అధ్యాయం బంధం కొరకు పరిగెత్తాడు. 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకును వెళుచున్నావా అని అతనిని అడిగారు. ఇప్పుడు బాధ్యత మర్చి ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? బంధం కొరకు వెళ్తున్నాడు. ఫిలిస్తీన్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో బంధం కావాలి ఈయనకి. బాధ్యత ఏమిటి? ఇశ్రాయేలీల్ని. హలో, నన్ను చూడండి అమ్మా, అందరు నన్ను చూడండి. బాధ్యత ఏమిటి? ఇశ్రాయేలీల్ని రక్షించాలి. బంధకాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, రోగాల మధ్యలో ఉన్నారు, వేదనలతో ఉన్నారు, తినడానికి ఆహారం లేదు, అజమాయిషి చేస్తున్నారు. ఫిలిస్తీన్లు సున్నతి లేని వారు, ఏర్పాటు చేయబడిన వారి మీద అజమాయిషి చేస్తుంటే, ఒకడు పుడతాడు, వాడు మహాశక్తివంతుడు, బలవంతుడై ఉంటాడు. అబ్బాయి పుడతాడు, వాడు నాజీరు చేయబడతాడు అని అనుకుంటే, అబ్బాయి పుట్టాడు, కండల పెంచాడు. ఇప్పుడు బాధ్యత మర్చి బంధం కొరకు పరిగెత్తున్నాడు. నాయనో, తిమ్నాతులో నేను ఒక దాన్ని చూశానే, అమ్మో నేను ఒక దాన్ని చూశాను, అది కావాలి నాకు, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. వాళ్ళమ్మేమంటది, బోరిద్దా నీకు దండం పెడతారా? మనలో ఆత్మీయుల్లో లేరు అనుకొని పరిగెత్తున్నావంటే నువ్వేమన్నా చేయమా? నా కొరకు దాన్ని తెప్పిస్తే, అక్కడ పదం రాశాడండి, ఆమె నాకు ఇష్టమైనది కనుక నా కొరకు తెప్పించమని తండ్రితో చెప్పాను. ఒరి బాబోయ్ నాయనో,
ఇంకో మాట కూడా చదివిస్తా. నిలకడలేనోడు ఈ మనిషి. ఎవరండి? నిలకడలేనోడు. ఏం చేశాడో తెలుసా? ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఏదైంది, మొత్తం మీద ఏదో జరిగింది. ఇప్పుడు 16వ వాక్యం మొదటి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరి. అరే బాబోయ్, బాధ్యతను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? శరీర బంధం కొరకు వెళ్ళిపోయాడు. ఆమె ఎవరు? వేశ్య. నాకు ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు భలే బాధ అనిపిస్తుంది. దేవుడు ఎంత బలం ఇచ్చాడు. 7 జడలు ఇచ్చాడు. ఇట్లా విసిరితే, మీరు చదవండి చరిత్ర, ఒక చోట బంధిస్తే గుమ్మం మొత్తం లేపుకొని భుజాన్ని పెట్టుకొని చిన్న కట్టిపుల్లం తీసుకెళ్ళాడు సంసోను. గుమ్మం, పెద్ద గుమ్మము డోర్తో సహా ఊపాడు. భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత బలం అయింది, ఎంత శక్తి అయింది. దేవుడు ఎందుకు అంత శక్తి ఇచ్చాడు, అంత బలం ఇచ్చాడు? శత్రువులను ఓడించి ఇశ్రాయేలీలను విడిపించడానికి. కానీ శరీర బంధం కొరకు అక్కడేమో ఫిలిస్తీన్ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడేమో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అదే అధ్యాయం 4వ వాక్యంలో పోతే, ఇవి చాలలేదని సేకోరు లోయలో ఉన్న దిలీల్ అనే ఒక దగ్గర స్త్రీని మోహించి అక్కడికి వెళ్ళాడు బంధం కొరకు. 16:4 చదవండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లాలన చేయి, మొత్తం మీద దేవుడు అంటే విసికించింది. చివరికి బంధం ఏం చేస్తుందో చెప్పనండి, తనంతట తాను చచ్చేటట్లు చేస్తుంది. కానీ బాధ్యత నలుగురు కొరకు బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 16 చదువు, ప్రార్థన చేసుకుందాం. 16 చదువు. ఏ బంధము కొరకైతే ప్రాకులాడాడో ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి సావగోరెను. బాబోయ్, ఒక ఏర్పాటు చేయబడిన నాజీరు కలిగిన వ్యక్తి తానంతట తాను చచ్చిపోవాలనుకున్నాడు. దేనికి విలువిచ్చాడు? బంధం. కానీ బాధ్యత ఏం చేస్తా తెలుసా? ఇంకొక 10 ఏళ్ళు నేను బ్రతకాలి. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, నన్ను కట్టుకున్న భార్య ఉంది, నా కడుపును పుట్టిన వారు ఉన్నారు. వారి కొరకు నేను బాధ్యత నెరవేర్చాలి. ఇది బాధ్యత. చిల్లిగవ్వలేదే, అర్ధాంతరాన గనక వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? బాధ్యత బ్రతికిస్తుంది. బంధం విసికించి చావు కోరుతుంది. నా మాటలు ముగిస్తున్నాను తల్లి. బంధం తప్పని నేను అనను, కానీ ఎందుకొరకు దేవుడు బంధాన్ని ఇచ్చాడో ఆ బాధ్యతలు నువ్వు బ్రతకాలి. నిండు నూరేళ్ళు ఆయుష్కాలంగా నీ బాధ్యత నెరవేర్చాలి. నీ పిల్లలు పోతుంటే ఫలానా వారి కుమారులు కుమార్తెలని నీ పేరు ఎక్కడ చావు వినబడకుండా అది ప్రపంచం ఉన్నంతకాలం మారుమ్రోగాలి. రూతమ్మ చచ్చిపోయి ఎప్పుడో, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం చనిపోయినా మన క్రియలు బ్రతికే ఉంటాయి. మనం పోయినా మన పేరు సువర్ణాక్షరాలతో రాయబడతాడు. అందుకే నేను అంటాను, తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పాల్సిన బాధ్యతలు మీరు నేర్పండి. బంధం ఓకే, బంధంలో గద్దింపు, కొట్టడం, తిట్టడం అన్నీ ఉంటాయి. కానీ బాధ్యతలో నీ వాళ్ళ ఉన్నతి శిఖరాలను ఎక్కించే అనుభవాలకు నువ్వు వస్తావు. విడిచిపెట్టాడు, విసిగిపోయాడు. దీని దెబ్బగా తట్టుకోలేకపోతున్నాను రా బాబు అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకొని, దేవుని పిల్లలుగా నేను చచ్చిపోతే సంసోనుకు మళ్ళీ బాగా తెలుసు నేను పరలోక రాజ్యం చేరుకోనని తెలిసి విసికి వేసారిపోయి, పోవే పనికి మాలిన దాన, నా 7 జడల్లో ఉంది నా బలం అన్నాడు. శుభ్రంగా మా నాయనే నీ అంత మంచోడు లేడని తొడ మీద పెట్టుకుని మంగళ కత్తి తెప్పించింది. ఏ కత్తి పెట్టవద్దు అన్నాడు దూత? మంగళ కత్తి పెట్టు. చూసారా, బంధం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే బోడుగుండు చేస్తుంది. స్నేహబంధం చేసుకొని లక్షలు ఇస్తావుగా, వేలకు వేలు ఇస్తావు వాళ్ళకి, ఏమవుతుంది? బోర్డు తిప్పే. జాగ్రత్త. బాధ్యత. దేవుని సంఘంలో నీకంటూ ఒక బాధ్యత ఉంది. ప్రార్థన చేయటమో,
ఆత్మలను నడిపించటము, దేవుని సువార్త చెప్పటము, పరిచర్య చేయటము, భోజనపు బల్ల దగ్గర ఆహారం వడ్డించటము, ప్రతిదీ ఒక బాధ్యతాయుతంగా దేవుడు నీకు నిర్ణయించాడు. అది నెరవేర్చు, ఆటోమేటిక్గా బంధం బలపడుతుంది. క్రీస్తు యేసు రక్త సంబంధం ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడి వర్ధిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. 12:04 ప్రార్థన. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.